అనుమతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన. క్రెడిట్ వీళ్ళు సొంతం చేసుకోవచ్చు, కానీ అసలు ఇచ్చింది ఆయనే కదా. అందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాడని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తే, కాంగ్రెస్లో ఉన్నటువంటి నేదురుమల్లి వ్యతిరేకులు వెళ్ళి అధిష్టానం దగ్గర కంప్లైంట్ చేస్తే ఆయన రాజీనామా చేసేసాడు చిరాకు పుట్టి. అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ తర్వాత వచ్చినా అది కేవలం ధనవంతులకి మాత్రమే పనిచేసింది, ఏది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు. దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి అది పేదలకు అందించడంతో పాటుగా కాలేజీలు ఎక్కువ కావాలి పిల్లలందరూ చదువుకునేటట్టయితే అన్న ఆలోచన చేసినోడు రాజశేఖర రెడ్డి, బికాజ్ ఆఫ్ పాదయాత్ర. అట్లాగా పాదయాత్ర అట్లా నేర్పింది. తర్వాత చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. వాస్తవంగా చంద్రబాబు గారి పాదయాత్ర సందర్భంలో రాష్ట్రంలో విభజిత గొడవలు బాగా నడుస్తుంది. అలాంటి సందర్భంలో ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి తప్పించి ప్రజల మధ్య విభేదాలు లేవడానికి సాక్ష్యం తెలంగాణలోనూ చంద్రబాబు నాయుడికి విపరీతమైన ఆదరణ లభించింది, ఆంధ్రలోనూ ఆదరణ లభించింది. ఓ రకంగా విభేదాలని పరిష్కరించిన పాదయాత్ర, దాన్ని ఒప్పుకు తీరాలి. అదే సందర్భంలో ఆయనలో ఒక ఆలోచన రేకెత్తించింది, అప్పులు చేశాము, రైతులు డబ్బులు కట్టలేకపోతున్నాము, అట్లా డ్వాక్రా వాళ్ళు అప్పులు చేసాము, డబ్బులు కట్టలేకపోతున్నాం, ఈ గొడవలు వీటి మధ్యన అన్ని సవ్యంగా సాగట్లేదు అప్పుడు ఉద్యమాలు వీటి మధ్యన. అందుకే కదా ఆయన నోట్లో నుంచి వచ్చినట్టు మాట ఏది సంపూర్ణ